నెక్స్ట్ కింగ్, దట్ ఈస్ కన్హా ఆర్ కృష్ణ. సిముకుని కొడుకు శాతకర్ణి 1. కానీ సిముకుని తర్వాత కృష్ణ లేదా కన్హా అనే అతను రాజు అవుతాడు. బై ద టైమ్ ఆఫ్ సిముకాస్ డెత్ శతకర్ణి 1 వాజ్ నాట్ మేజర్, అంటే ఇంకా అతను చిన్న పిల్లవాడు కాబట్టి కృష్ణ లేదా కన్హా అనే అతను రూల్కి వస్తాడు. హీ ఈజ్ బ్రదర్ ఆఫ్ సిముక. సిముకుని యొక్క బ్రదరే ఈ కృష్ణ. అకార్డింగ్ టు పురాణాస్ హీ రూల్డ్ ఫర్ 18 years. కృష్ణుని కాలంలో పాండవులేని కేవ్స్లో మహామాత్ర అనే ఒక టర్మ్ని మెన్షన్ చేసి ఉంది. దిస్ పర్టిక్యులర్ టర్మ్ మహామాత్ర మీన్స్ ఆఫీసర్ హూ ఈజ్ అపాయింటెడ్ బై కింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బుద్ధిస్ట్ మాంగ్స్. మహామాత్ర అంటే కింగ్ అపాయింట్ చేసిన ఒక ఆఫీసర్. ఇతని పని ఏంటి అంటే వెల్ఫేర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ని చూస్తాడు. ఇలాంటి మహామాత్ర ఆఫీసర్స్ మౌర్యన్ డైనస్టీలో కూడా కనిపిస్తాయి. హెన్స్ వీ కెన్ సే దట్ శాతవాహనాస్ ఫాలోడ్ ది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ మోడల్. విల్ ఆల్సో సీ ది ఫస్ట్ శాతవాహన ఇన్స్క్రిప్షన్ డ్యూరింగ్ కృష్ణాస్ టైం. అంటే కృష్ణుడే శాతవాహన రాజుల్లో ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వడానికి మొదటి రాజు అని. హీ ఆల్సో బిల్ట్ కేవ్స్ ఎట్ నాసిక్ అండ్ కన్హేరి. కన్హేరి ఇంకా నాసిక్ ప్రాంతాల్లో గుహల్ని తవ్వించాడు. నాసిక్ కేవ్లో కృష్ణ ఆల్సో గేవ్ అన్ ఇన్స్క్రిప్షన్. నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై కృష్ణ. ఇది మనం ఇన్స్క్రిప్షన్స్లో చూసాం. అట్లా కేవ్స్ని తవ్వించి అక్కడ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఇచ్చాడు. భాగవత రిలీజియన్ రీచ్డ్ డెక్కన్ డ్యూరింగ్ కృష్ణాస్ టైం. If we see in Vedas, we will see certain gods as the prominent gods. రిగ్వేద అలాంటి బుక్స్లో చూస్తే ఇంద్ర ఇస్ ది ప్రామినెంట్ గాడ్, వేరాజ్ విష్ణు అనేది మైనర్ గాడ్గా చూపిస్తాయి వేదాస్. ఆఫ్టర్ వేదాస్ వచ్చిన రిలీజియనే భాగవత రిలీజియన్. భాగవత రిలీజియన్లో విష్ణు ఇస్ ద మెయిన్ గాడ్. విష్ణు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ, అంటే కృష్ణుని అవతారంలో పూజించే మతమే భాగవత రిలీజియన్. దిస్ పర్టిక్యులర్ రిలీజియన్ వాజ్ బార్న్ ఇన్ గుజరాత్ రీజియన్. అది డెక్కన్ రీజియన్కి ఎవరి టైంలో వచ్చింది అంటే శాతవాహన రాజు అయిన కృష్ణుడి కాలంలో వచ్చింది. ఇతని కంటెంపరీ కింగ్స్ ఎవరు అంటే ఇండో గ్రీక్స్, అంటే స్కిథియన్ రాజుల్లో డెమిట్రియస్, మియాండర్, శుంగ డైనస్టీలో పుష్యమిత్ర శుంగ, ఇంకా మహామేఘవాహన డైనస్టీలో కరవేల. దీస్ 4 kings వర్ ద కంటెంపరీ కింగ్స్. కంటెంపరీ కింగ్స్ అంటే సమకాలీన రాజులు. డెమిట్రియస్ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్. మనం సోర్సెస్ చూసేటప్పుడు నేటివ్ ఇండియన్ రూలర్స్లో శాతవాహన కింగ్స్ వర్ ఫస్ట్ అన్నాం. అక్కడ నేటివ్ అనే వర్డ్ని స్ట్రెస్ చేశాను. ఎందుకు? ఇండో గ్రీక్స్ వర్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ అ గోల్డ్ కాయిన్. ఇన్ ఇండో గ్రీక్స్ ఇట్ వాజ్ డెమిట్రియస్ హూ ఇష్యూడ్ గోల్డ్ కాయిన్. మియాండర్ టైంలో కంప్లీట్ గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశారు. డెమిట్రియస్ కొన్ని గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేస్తే మియాండర్ మాత్రం ఎక్కువ నంబర్లో గోల్డ్ కాయిన్స్ని ఇష్యూ చేశాడు. కమింగ్ టు నెక్స్ట్ కింగ్, ఇట్ ఈస్ శ్రీ శతకర్ణి లేదా శాతకర్ణి 1. He is the son of Srimukha. Various titles of Shatakarni 1 are Dakshina Padapati, Ekavira, Sura, Apratihata Chakra. దక్షిణ పదపతి అంటే దక్షిణ ప్రాంతానికి హెడ్ అని, దక్షిణ పదానికి పతి అంటే ఐ మీన్ హెడ్. హీ రూల్డ్ కంప్లీట్ దక్షిణ రీజియన్. దక్షిణ అంటే డెక్కన్ రీజియన్. ఇది అతనికి ఎప్పుడు వచ్చిందంటే టైటిల్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ అశ్వమేధ యాగం. మనం మూవీస్లో చూసాం. అశ్వమేధ యాగం అంటే ఒక హార్స్ని వదిలేస్తారు. అది ఎంత దూరం అయితే వెళ్తుందో ఎవరు ఆపకుండా, అంటే వేరే ఏ రాజు దాన్ని ఆపకపోతే ఆ రీజియన్ అంతా వస్తుంది అని. అట్లా డెక్కన్ రీజియన్లో అశ్వమేధ యాగాన్ని ఫస్ట్ టైం చేసిన కింగ్ ఎవరు అంటే శతకర్ణి 1. బై పర్ఫార్మింగ్ అశ్వమేధ యాగం హీ గెయిన్డ్ అథారిటీ ఓవర్ డెక్కన్ రీజియన్. హెన్స్ ది టైటిల్ దక్షిణ పదపతి వాజ్ గివెన్ టు హిమ్. కమింగ్ టు టైటిల్ అప్రతిహత చక్ర, దిస్ వాజ్ గివెన్ టు కమెమరేట్ హిస్ విక్టరీ ఓవర్ Pushyamitra Sunga. While reading Indian history, we will see that Pushyamitra Sunga was the one who overthrew Mauryan dynasty. In initial days, Pushyamitra Sunga was the Senapati in the Mauryan dynasty. Mauryan dynasty anta pedda dynasty ne ఓడించి పుష్యమిత్ర శుంగుడు శుంగ డైనస్టీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇలాంటి ఒక శుంగ డైనస్టీ కింగ్ని ఓడించిన శాతవాహన రాజు ఎవరంటే శతకర్ణి 1. టు కమెమరేట్ దిస్ విక్టరీ ఇట్ ఈస్ అప్రతిహట చక్ర. అప్రతిహట చక్ర అంటే ఎవరు అంటే అన్డిఫీటబుల్ హీరో అని, ఓటమి ఎరుగని ఒక వీరుడు అని అర్థం అనమాట. కమింగ్ టు హిస్ కాయిన్స్, సింబల్స్ లైక్ ఉజ్జయిన్ కెన్ బి సీన్ ఆన్ హిస్ కాయిన్స్. అగైన్ ఈ ఉజ్జయిన్ సింబల్ని కాయిన్ పైన ఎందుకు ఇచ్చారు అంటే టు
కమమరేట్ హిస్ విక్టరీ ఓవర్ పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగాను ఓడించిన తర్వాత ఉజ్జయిన్ అంత పెద్ద టౌన్ని పాలించాడు కాబట్టి ఉజ్జయిన్ సింబల్ని కూడా అతని కాయిన్స్ పైన వేసుకున్నాడు అనమాట. మెనీ హిస్టారియన్స్ బిలీవ్ దట్ హీ ఈస్ ది యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ద డైనస్టీ. ఆల్దో శ్రీముఖ ఆర్ శాతవాహన వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద డైనస్టీ, యాక్చువల్ ఫౌండర్ అంటే ఈయన కాలంలోనే ఎక్స్టెన్సివ్గా డైనస్టీని వేరే జియోగ్రఫికల్ ఏరియాస్కి ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి హీ ఈస్ బిలీవ్డ్ టు బి ది యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ది dynasty. Nanegad inscription was given by Devi Naganika. We have already seen this. She mentions his name as శాతకర్ణి. ఇట్లా శాతవాహనాలో శాతకర్ణి వంశం పేరుని పెట్టుకోవడం స్టార్ట్ చేసిన శాతవాహన కింగ్ ఎవరు అంటే ఇతను. నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అ డెకరేటివ్ ఇన్స్క్రిప్షన్. ఎందుకు డెకరేటివ్ ఇన్స్క్రిప్షన్ అంటే we can see the sculptures of early Shatavahanas as well as images of Naganika, Shatakarni and their sons like Kumara Hakushri Shatakarni, Kumara Shatavahana and Vedashri. ఇలా శాతవాహనాలు వాళ్ళ వంశం యొక్క స్కల్ప్చర్స్ని దానిపైన వేసారనమాట. అట్లా స్కల్ప్చర్స్ ఎందుకు వేస్తారు? ఒక డెకరేటివ్ పర్పస్కి వేస్తారు కాబట్టి నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అ డెకరేటివ్ ఇన్స్క్రిప్షన్. కమింగ్ టు పురాణాస్, పురాణాస్ మెన్షన్ దట్ శాతకర్ణి రూల్డ్ ఫర్ 18 years అండ్ పురాణాస్ ప్రకారం ఇతని పేర్లు ఏంటి అంటే మల్లకర్ణి లేదా మహాన్. ఇట్లా 2 different నేమ్స్ ఉన్నట్టు మెన్షన్ చేశాయి పురాణాస్. శాతవాహన కింగ్స్లో హీఈస్ ద ఫస్ట్ కింగ్ టు యాడ్ శాతవాహన. ఇందాక చూసాం కదా శాతకర్ణి, అట్లా శాత అని యాడ్ చేసుకోవడంలో ఆ ట్రెడిషన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ కింగ్ ఇతను. హీ పర్ఫార్మ్డ్ రాజసూయ సాక్రిఫైస్ యాజ్ వెల్ యాజ్ అశ్వమేధ సాక్రిఫైస్. ఈ అశ్వమేధ కూడా 2 times చేశాడంట. ఇట్లా ఎక్స్టెన్సివ్ సాక్రిఫైజెస్ని కండక్ట్ చేసిన కింగ్ ఇతను. నియర్లీ 20 ritualsని ఇతను చేశాడంట. ఇంత ఎక్స్టెన్సివ్ రిచువల్స్ జరగడానికి శాతకర్ణి కాలంలో రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చేదంటే కింగ్ పేరున కింగ్ హ్యాడ్ హిస్ ఓన్ ల్యాండ్. దిస్ పర్టిక్యులర్ ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ రాజకంకేటా ల్యాండ్. రాజకంకేటా అంటే రాజు యొక్క పర్సనల్ ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ నుంచి వచ్చే రెవెన్యూతోనే ఇలాంటి రిచువల్స్ కండక్ట్ చేసేవాడు. అ కాయిన్ ఈజ్ మింటెడ్ షోయింగ్ దాట్ లేదా డెపిక్టింగ్ దాట్ శాతకర్ణి ఈజ్ పర్ఫార్మింగ్ అశ్వమేధ యాగం. ఇలాంటి కాయిన్ ఇతని కాలంకి సంబంధించింది. ఏ రీజియన్లో దొరికింది అంటే పూణేలో దొరికింది. ఇలా ఎక్స్టెన్సివ్ రిచువల్స్ చేసినప్పుడు హీ డొనేటెడ్ థౌజండ్స్ ఆఫ్ కర్షపనాస్. కర్షపన అంటే సిల్వర్ కాయిన్. ఇట్లా సిల్వర్ కాయిన్స్ని, కౌస్ని, ఎలిఫెంట్స్ని, హార్సెస్ని బ్రాహ్మిన్స్కి డొనేట్ చేసేవాడు. ఎందుకంటే ఇలాంటి యజ్ఞాలు చేయాలంటే బ్రాహ్మిన్స్ ఖచ్చితంగా కావాలి. దానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది? రాజకంకేటా ల్యాండ్స్ నుంచి వచ్చింది. బ్రాహ్మిన్స్కి దానంలో ఏమిచ్చాడు అంటే సిల్వర్ కాయిన్స్, కౌస్, ఎలిఫెంట్స్ లాంటివి ఇచ్చాడు అనమాట. వెన్ శాతకర్ణి వన్ ట్రై టు క్యాప్చర్ ఎంటైర్ సౌత్ రీజియన్, దక్షిణ పదపతి అనే టైటిల్ వచ్చింది కదా అశ్వమేధ యాగం చేసినప్పుడు, అట్లా ఇతను ఎప్పుడైతే సౌత్ రీజియాన్ని కంప్లీట్గా ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నాడో అప్పుడు కరవేల ఫాట్ అగేన్స్ట్ హిమ్. దిస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ హతిగంఫా ఇన్స్క్రిప్షన్. హతిగంఫా ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు? కళింగ కరవేల. ఈ ఇన్స్క్రిప్షన్లో కళింగ కరవేల ఫాట్ విత్ శాతకర్ణి అండ్ హీ ఓవర్టుక్ ఎ రీజియన్ కాల్డ్ మూషిక నగరం. కళింగ కరవేలుడు ఈ ప్రాంతాన్ని తీసుకొని దానికి పిటుండ అని రీనేమ్ చేసి పాలించాడు అని హతిగంఫా ఇన్స్క్రిప్షన్ సేస్ దిస్. బట్ అకార్డింగ్ టు ఆర్ సుబ్రహ్మణ్యం, మూషిక నగరం ఈజ్ నథింగ్ బట్ టుడేస్ కొండాపూర్ అండ్ పితుండ నగరం ఈజ్ టుడేస్ గుంటుపల్లి. దట్ మీన్స్ మూషిక నగరం ఈజ్ డిఫరెంట్ అండ్ పిటుండ నగరం ఈజ్ డిఫరెంట్ అకార్డింగ్ టు ఆర్ సుబ్రహ్మణ్యం. బట్ హతిగంఫా ఇన్స్క్రిప్షన్ సేస్ దట్ కరవేలుడే యుద్ధం గెలిచాక మూషిక నగరాన్ని తీసుకొని పితుండగా పేరు మార్చుకున్నాడు. ఇన్ దిస్ పర్టికులర్ వార్, దట్ ఈస్ శాతకర్ణి 1కి కరవేలుడికి మధ్యలో జరిగిన యుద్ధంలో ఒరిజినల్గా విన్ అయింది ఎవరో తెలియదు. ఎందుకంటే అకార్డింగ్ టు హతిగంఫా ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈస్ కరవేల హూ వన్. బట్ అకార్డింగ్ టు అదర్ హిస్టారియన్స్ శాతకర్ణి హిమ్సెల్ఫ్ వన్ ఇన్ ద బ్యాటిల్. చుల్ల కళింగ జాతకం అనే పుస్తకం ప్రకారం అసలు కరవేలుడు యుద్ధం చేసింది అస్మకాధిపతి అంటే అస్మక కింగ్ అయిన అరుణ అనే ఆ పర్సన్తో అండ్ అరుణ కాంకర్డ్ కళింగ. He never fought with Shatakarni I is what mentioned in this particular book. After the death of Shatakarni I, his wife Naganika took administrative activities. Administration యొక్క రెస్పాన్సిబిలిటీ దేవి నగానిక తీసుకుంది. ఎందుకంటే శాతకర్ణి 1 చనిపోయినప్పుడు శాతకర్ణి 1 యొక్క కొడుకు అయిన వేదశ్రీ he was still a minor. Hence దేవి నగానిక took the administrative responsibility.
Coming to the contemporary kings of Shatakarni I, again in the northern region it was Pushyamitra Sunga. In Kalinga region it is Karavela. Coming to Indo-Greek kings, it was Demetrius and Meander. These 4 kings were the contemporary kings of Shatakarni I. Coming to the next Shatakarni king, it is Purnottsanga. It is another name of Vedashri. ఇందాక మనం చూసాం వేదశ్రీ ఎవరు, శాతకర్ణి 1 యొక్క కొడుకు. ఈ శాతకర్ణి 1 వేదశ్రీ వీళ్ళిద్దరి కాలంలో కొంతకాలం అడ్మినిస్ట్రేషన్ని చూసుకుంది ఎవరు అంటే దేవి నగానిక. ఆఫ్టర్ హిమ్ వేదశ్రీ వాజ్ ద కింగ్. వేదశ్రీ ఇంకొక పేరే పూర్ణోత్సంగ. హీ ఈస్ ద సన్ ఆఫ్ శాతకర్ణి. ఇతని కాలంకి సంబంధించిన కాయిన్స్, హిస్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఎట్ ది నేవాసా రీజియన్. నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ దేవి నగానిక ఇచ్చింది. ఎవరి కాలంలో ఇచ్చిందంటే ఇట్ వాజ్ గివెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వేదశ్రీ హిమ్సెల్ఫ్. కమింగ్ టు శాతకర్ణి 2. శాతకర్ణి 2 యొక్క టైటిల్ రాజన్య శ్రీ శతకర్ణి. పురాణాస్ ప్రకారం శాతవాహన కింగ్స్లో ఇతను 6th రూలర్ అండ్ హీ రూల్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 56 years. పురాణాస్ ప్రకారం ఇతను 6th రూలర్. హీ ఈస్ ద 6th రూలర్ అమంగ్ 30 శాతవాహన కింగ్స్ అండ్ హీ రూల్డ్ ఫర్ 56 years. Longest rule in Shatavahana kings was by Shatakarni II. He ruled for 56 years. Longest ruling king of Shatavahana dynasty ever ante Shatakarni II. He occupied Malwa from Shakas. Shakas తో యుద్ధం చేసి మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇతని కాలంలో గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ స్కల్ప్టర్ నేమ్డ్ వశిష్ఠీపుత్ర ఆనంది వాజ్ ప్రజెంట్ ఇన్ హిస్ కోర్ట్. ఇతని కాలంలోనే వశిష్ఠీపుత్ర ఆనంద అనే ఒక గ్రేట్ స్కల్ప్టర్ కనిపిస్తాడు. ఈ స్కల్ప్టర్ గురించి మనం స్కల్ప్చర్స్ చూసినప్పుడు చూద్దాం. హతిగంఫా ఇన్స్క్రిప్షన్ ప్రకారం శాతవాహన రాజు అయిన శాతకర్ణి II ఈజ్ మెన్షన్డ్ యాజ్ ది ఎనిమీ ఆఫ్ కళింగ కరవేల. కళింగ కరవేలుడి యొక్క ఎనిమీగా ఈ ఇన్స్క్రిప్షన్ శాతకర్ణి IIని డెపిక్ట్ చేస్తుంది. సాంచీ స్తూపాలో, దిస్ ఇస్ సాంచీ స్తూప. సాంచీ స్తూపాకి నార్త్ సైడ్లో ఒక తోరణ, సౌత్ సైడ్లో ఒక తోరణ, ఈస్ట్లో ఒక తోరణ, వెస్ట్లో ఒక తోరణ. తోరణ అంటే ఇది గేట్ వే ఈజ్ నోన్ యాజ్ తోరణ. ఇలా 4 తోరణాస్ కనిపిస్తాయి సాంచీ స్తూపాకి. అందులో సదర్న్ డైరెక్షన్లో ఉన్న గేట్ వేని రిపేర్ చేసిన శాతవాహన కింగ్ ఎవరు అంటే శాతకర్ణి II. ది సదర్న్ గేట్ వే ఆఫ్ సాంచీ స్తూప వాజ్ రిపేర్డ్ బై శాతకర్ణి II. ఈ తోరణాన్ని ఇచ్చింది ఎవరు అంటే మౌర్యన్ రాజు అయిన అశోకుడు. అశోక గేవ్ దిస్ తోరణ బట్ రిపేర్స్ టు దిస్ తోరణ వాజ్ డన్ బై శాతకర్ణి II. ఈ 4 గేట్ వేస్లో కూడా ప్రిన్సిపల్ గేట్ వే, ప్రిన్సిపల్ ఎంట్రన్స్ అంటే మెయిన్ ఎంట్రన్స్గా వాడేది సౌత్లో ఉన్న ఈ గేట్ని. ఈ పర్టికులర్ గేట్ని రిపేర్ చేసింది శాతవాహన II. కమింగ్ టు నెక్స్ట్ శాతవాహన కింగ్, ఇట్ ఈస్ అపీలక. అకార్డింగ్ టు పురాణాస్ హీ ఈస్ ది 8th రూలర్. ఇందాక మనం చూసాం అకార్డింగ్ టు పురాణాస్ శాతకర్ణి II ఈజ్ 6th రూలర్. 7th ruler is not that important, hence I have directly started Apilaka. Apilaka is the 8th ruler. According to Jain literature, Kalakacharya Kathanika. ఇది జైన్ మతానికి సంబంధించిన ఒక బుక్. In this particular book, it is mentioned that upon winning a war, ఒక యుద్ధం గెలిచిన తర్వాత అపీలక has started Vikrama era in the year 58 AD. ఒక యుద్ధం గెలిచి 58 ADలో విక్రమ ఎరాని స్టార్ట్ చేసిన శాతవాహన రాజు అపీలక. కమింగ్ టు కాయిన్స్ ఆఫ్ అపీలక, ఇతని కాలంకి సంబంధించిన ఒక పెద్ద కాపర్ కాయిన్ ఎక్కడ దొరికింది అంటే చండా డిస్ట్రిక్ట్, ఎక్కడ మహారాష్ట్రలోని చండా డిస్ట్రిక్ట్లో అపీలకి సంబంధించిన ఒక కాపర్ కాయిన్ దొరికింది. వన్ ఆఫ్ హిస్ కాయిన్స్ వర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఛత్తీస్గఢ్ రీజియన్. ఇట్లా రీజియన్స్ని కాయిన్స్ని మనం ఎందుకు చూస్తామంటే ఒక రీజియన్లో అపీలకి సంబంధించిన కాయిన్ దొరికింది అంటే డ్యూరింగ్ హిస్ టైం శాతవాహన కింగ్డమ్ అనేది అక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉండాలి, లేదంటే ట్రేడ్ జరిగి ఉండాలి. ఫర్ సపోజ్ ఒక కింగ్కి సంబంధించిన కాయిన్ ఇక్కడ దొరికింది అంటే, ఫర్ సపోజ్ కింగ్ వాజ్ రూలింగ్ హియర్, అతని కాయిన్ ఇక్కడ దొరికింది అంటే దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్. 1, ఇతని జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఇక్కడ వరకు అయి ఉండాలి, లేదంటే ఈ రీజియన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ట్రేడ్ జరిగి ఉండాలి, అంటే వర్తకం జరిగి ఉండాలి. అందుకని ఏ కింగ్ కాయిన్స్ ఏ రీజియన్లో దొరికినాయో చూస్తామన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ కింగ్, దట్ ఈస్ కుంతల శతకర్ణి. కుంతల శతకర్ణి గురించి మనకి ఎక్స్టెన్సివ్ హిస్టరీ తెలుసు. ఎట్లా అంటే వేరియస్ బుక్స్ మెన్షన్ అబౌట్ కుంతల శతకర్ణిస్ టైం. బుక్స్ లైక్ వాత్సాయనాస్ కామసూత్ర, రాజశేఖరాస్ కావ్యమీమాంస,
సోమదేవ సూరీస్ కథ సరిత్ సాగరం, గుణాద్యాస్ బృహత్ కథ. ఇట్లా 4 పాపులర్ బుక్స్ స్పీక్ అబౌట్ కుంతల శతకర్ణి. ఎక్స్టెన్సివ్ సోర్సెస్ ఉన్నాయి కుంతల శతకర్ణి గురించి, కాబట్టి మన కుంతల శతకర్ణి గురించి ఎక్కువ తెలుసు. ఇతని కాలంలో ఉన్న కోర్టు పోయట్స్ ఎవరు అంటే గుణాద్య ఇంకా శర్వవర్మ. ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ హ్యావ్ సెడ్ దట్ గుణాద్య ఇంకా శర్వవర్మ ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు కుంతల శతకర్ణికి సాంస్క్రిట్ నేర్పించగలమా లేదా అని. దిస్ 2 poets వర్ ప్రజెంట్ ఇన్ కుంతల శతకర్ణిస్ టైమ్. గుణాద్య ఈజ్ నోన్ యాజ్ ఆదికవి ఆఫ్ తెలంగాణ. ఇది టైటిల్ కాదు, బట్ పాపులర్లీ హీఈస్ నోన్ యాజ్ తెలంగాణస్ ఆదికవి. ఎందుకు ఆయనకి ఈ టైటిల్ వచ్చిందంటే గుణాద్యుడు రాసిన బృహత్ కథ బుక్లో ఫస్ట్ టైం ఒక 40 డిఫరెంట్ తెలుగు పదాలు కనిపిస్తాయి. లైక్ అత్త ఇలాంటి పదాలు ఫస్ట్ టైం లిటరేచరీ సోర్సెస్లో కనిపించిన బుక్కే బృహత్ కథ. అట్లా 40 తెలుగు భాషకి సంబంధించిన పదాలు కనిపించడమే కాకుండా ఆ స్లాంగ్ కూడా, ఆ ప్రాస కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి అతన్ని తెలంగాణ ఆదికవి అంటారు. ఇట్ ఈస్ నాట్ అ టైటిల్, బట్ పాపులర్లీ హీ ఈజ్ నోన్ యాజ్ తెలంగాణస్ ఆదికవి. కుంతల శతకర్ణి కాలంలో సాంస్క్రిత్ వాజ్ ది అఫీషియల్ లాంగ్వేజ్. శర్వవర్మ రాసిన బుక్ ద్వారా కుంతల శతకర్ణి సాంస్క్రిత్ నేర్చుకుంటాడు. సాంస్క్రిత్ నేర్చుకున్న తర్వాత సాంస్క్రిత్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మారుస్తాడు. ఈయన కన్నా ముందు అఫీషియల్ లాంగ్వేజ్ వాజ్ ప్రాకృత్. ప్రాకృత్ నుంచి సాంస్క్రిత్కి మారింది కుంతల శతకర్ణి కాలంలో. హెన్స్ కుంతల శతకర్ణిస్ టైమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సాంస్క్రిత్ ఇన్ శాతవాహనాస్. ఈయన కాలంలో సాంస్క్రిత్ గ్రామర్ బుక్కే వచ్చింది కాబట్టి ఈయన పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సాంస్క్రిత్ అంటారు. నెక్స్ట్ క్లాస్లో వి విల్ సీ ది రిమైనింగ్ అర్లీ శాతవాహన కింగ్స్. ఇంకొక 2-3 రాజులు ఉంటారు అర్లీ శాతవాహన కింగ్స్లో. దెన్ వి విల్ స్టార్ట్ లేటర్ శాతవాహన కింగ్స్. థ్యాంక్ యూ.